నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో స్క్రిప్ట్ మారనుందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కానుందా అనేటువంటిది కూడా వస్తుంది. అసలు ఇంకొకటి ఏంటి అంటే కవిత అరెస్ట్ వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. కవితను అరెస్ట్ వెనకాల అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితను అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ వెనకాల ఒక స్టోరీ ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది అనేటువంటి వార్తలు కథనాలు కూడా వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? కవిత అరెస్ట్ అయినది ఈడీ అరెస్ట్ అయితే తర్వాత కొద్ది రోజులకి బెయిల్ రాలేదు. సరే అరెస్ట్ అయ్యారు, తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిబిఐ వాళ్ళు మళ్ళా అరెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళు కస్టడీకి అడగటమే కానివ్వండి, 2 బెయిల్స్ రావాలి కాబట్టి ఖచ్చితంగా ఆవిడ రావటం ఇప్పుడప్పుడే కష్టం కాబట్టి సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇప్పుడు బిఎల్ సంతోష్ గారిని తీసుకుంటే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. సో బీజేపీలో కూడా కీలకమైన వ్యక్తి. సరే మనం గతంలో ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నప్పుడు బీజేపీ వాళ్ళని ఓటుకు నోటు అని చెప్పి పట్టుకోవటమే కానివ్వండి, ఇవంతా మనం అప్పుడు వినుంటాం. 1.5 year 1 year బ్యాక్ జరిగింది ఇదంతా. దానిలో ఆయన అప్పుడు కీలకమైన వ్యక్తి, బీజేపీ వ్యక్తి. సరే ఆయనని అప్పుడు అరెస్ట్ చేయడానికి వీళ్ళు ట్రై చేసినారని బీఆర్ఎస్ వాళ్ళు ట్రై చేస్తే ఆ కక్ష పెట్టుకొని కవితను అరెస్ట్ చేశారు అనేది కేసీఆర్ గారు చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? ఆ కక్ష పెట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేయటం అంటే వాళ్ళ అమ్మాయి అసలు ఇప్పటి వరకు అలాంటి లిక్కర్ బిజినెస్లో చేయలేదా, దానిలో ఇన్వాల్వ్మెంట్ లేదా అనేది కూడా ఒకటి ఆలోచించాలి. తనలో ఎంతో అంత ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం రాదు కదా. సో వాళ్ళకి సరైన ఆధారాలు ఇన్ని రోజులు కోర్టులో మీరు వాయిదాలకు అటెండ్ అవుతూనే ఉంది, తను బెయిల్ పిటిషన్స్ వేస్తూనే ఉంది, ఎక్కడ కూడా ఇంకా తనకి రావట్లేదు, వాయిదాలు అవుతుంది. తను బయట వచ్చి కూడా మీడియాతో మాట్లాడటానికి ట్రై చేస్తే కూడా కోర్టు మొటిక్కాయలు వేస్తుంది. అది మీరు ఏదో చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పండి, కానీ మీరు బయట వెళ్ళి మీడియాతో మాట్లాడకండి అనేది కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఆవిడకి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇది కూడా పెద్ద స్కెచ్ లాంటిదే కనపడుతుంది. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు, దానిలో ఉన్న టీం అంతా చాలా పెద్ద టీం ఉంది. సో దానిలో ఈవిడ ఒక కీలకమైన వ్యక్తి కిందే చెప్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు ఇప్పుడు బిఎల్ సంతోష్ గారికి ఎలా ఆపాదిస్తారు అది? సో ఆపాదించడానికి వీల్లేని పని అది. సరే ఒకవేళ ఏమైనా ట్రై చేస్తున్నాడా బీజేపీతో విలీనం అవ్వటానికో, రేపు పొద్దున ఆయన సీట్లు అంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, రేపు పొద్దున ఈయన గెలిస్తే గెలిచిన ఎంపీ సీట్లు ఏమైనా బీజేపీకి ఇస్తాడా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం వస్తుంది. ఎందుకంటే బీజేపీ పొత్తు పెట్టుకుంటే మా అమ్మాయిని వదిలేస్తాడా అనే ఒక ఆలోచనలో ఉన్నాడేమో. వదిలేసేదానికి అక్కడ ఉన్న ఆధారాలు అనేది రేపు బీజేపీ కూడా ఆలోచిస్తుంది కదా. ఆయన పొత్తు పెట్టుకొని మనతో ఉన్నంత మాత్రాన మనం వదిలేసామనుకోండి, రేపు ఈ నింద ఎప్పటికీ ఉంటుంది. బీజేపీ వాళ్ళ అవసరానికి అరెస్ట్ చేస్తారు, వాళ్ళతో పొత్తు కుదిరిందంటే వాళ్ళని వదిలేస్తారు, ఆ కేసులన్నీ మాఫీ అయిపోతాయి, వాళ్ళు అంటే దేశ ద్రోహులుగా ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళ కింద అయిపోతున్నారు అనేది బీజేపీకి అది ఒక నెగిటివ్ పాయింట్ అయిపోతుంది ఎప్పుడు కూడా. అంటే వాళ్ళతో మంచి అయిపోతే మంచి వాళ్ళు అయిపోతారు. సో వాళ్ళతో విరోధం ఉంటే అరెస్టులు అనేటప్పటికి కొంచెం తేడా వస్తుంది. ప్రజలు ఆలోచించిన విధానం కూడా దానిలో కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది. సో బీజేపీకి అది నెగిటివ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఎందుకు అనుకుంటారు. సో బీఆర్ఎస్ అంటే మునిగిపోయే నావలాగా కనపడుతుంది. అంటే ఎప్పుడు కూడా స్టేట్లో ఒక స్టేట్లో నేషనల్ పార్టీలు ఉండాలనేదే వాళ్ళు అనుకుంటారు. సో ప్రాంతీయ పార్టీలకి అంత ఇంపార్టెంట్ ఇవ్వరు కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ వైఫల్యాలు గత 10 సంవత్సరాలుగా చూశారు కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వైఫల్యాలు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడే కరెక్ట్ టైం బీజేపీ పుంజుకోవడానికి అనే ఉద్దేశం బీజేపీకి ఉంటుంది కదా. వీళ్ళతో విలీనానికి ఎందుకు వస్తారు? సో ఆ అవకాశం కూడా వీళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే కిషన్ రెడ్డి ఆల్రెడీ చెప్తున్నాడు, అపోనెంట్ మాకు ఎవరైనా ఉన్నారు అని అంటే కాంగ్రెస్ మేమే అనేది ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ రేపు పొద్దున అన్ని ఎంపీ సీట్లు వస్తాయా వాళ్ళకి? సో ప్రజల్లో ఆదరణ ఉందా?
సో ఈ మొన్నటి వరకు మనం చూసాం క్యాండిడేట్లు కూడా ఎవరు ఉండట్లేదు వాళ్ళకి. సో వేరే పార్టీలకి జంప్ అయిపోవటమే కానివ్వండి, ఎంపీ సీటు పిలిచి ఇవ్వటమే కానివ్వండి, పిలిచి ఇచ్చి ఖర్చులు పెట్టుకుంటాను అంటుంటే కూడా ఎంపీ క్యాండిడేట్లు కూడా అంటే వరంగల్లో కడియం కావ్య కానీ ఇట్లాంటి కొంతమంది నాయకులు వెళ్ళిపోవటమే కానివ్వండి, ఇప్పుడు దానం కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి తను సికింద్రాబాద్ కంటెస్ట్ చేస్తున్నారు కదా. సో ఇట్లా వాళ్ళందరినీ కూడా చూస్తుంటే ఎవరు కూడా అక్కడ నిలబడటం లేదు. సో వాళ్ళకు ఒక ధైర్యం కల్పించడమో ఏదో చేయాలనే దానికి నిన్న ఇంకొక మాట కూడా మాట్లాడాడు. కాంగ్రెస్లో వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అది ఒక బీజేపీ పార్టీ అని అంటున్నారు. సో అక్కడ నుంచి ఒక 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చేస్తామని అంటున్నారు అని చెప్తే నేను వద్దన్నాను, ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పానని కేసీఆర్ గారు నిన్న ఆ మాట కూడా చెప్పారు. అంటే అంత ఈజీగా వచ్చేస్తారా అంటే గవర్నమెంట్ వాళ్ళది ఉన్నప్పుడు, సో గవర్నమెంట్ లేని పార్టీ ప్రజల్లో ఆదరణ లేని పార్టీకి వస్తారా అని అనుకుంటే అది జరిగే పని కాదు. సరే గతంలో కేసీఆర్ గారు అంటారు కదా, ఉడాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారని అంటారు. ఉడాల మాటలు అంటే దాని మీనింగ్ అన్ని గాసిప్స్, ఓకే, అన్ని గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు, దాని తెలుగులో అలా అంటారు. అలాంటి వాళ్ళు చెప్తుంటారు, పిట్టకథలు చెప్తారంటారు, పిట్టల ధరలో పిట్టకథలు చెప్తుంటారు. సేమ్ అదేలాగనమాట కేసీఆర్ గారు. అలా చెప్పే మాటలు 10 ఏళ్ళు నమ్మారు, ఇంకా మళ్ళా నమ్ముతారా? నమ్మటానికి ఎవరు ప్రిపేర్గా ఉండరు కదా. సో ఆ విధంగా ఆయన అనుకుంటున్నారు మళ్ళా ఏదో మళ్ళా మనం సెంటిమెంట్ రెచ్చగొట్టడమే కానీ ఇట్లాంటి కబుర్లు చెప్తే వింటారనే కానీ ఇలాంటి ఆలోచనలో ఉన్నాడు. కానీ అది ఎవరు నమ్మే పరిస్థితుల్లోనూ లేరు. కవితకి నేను అనుకుంటున్నాను బీజేపీ కూడా విలీనానికి యాక్సెప్ట్ చేయదు. వాళ్ళు ఇండివిజువల్గానే వెళ్ళటానికే ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు కాపాడారనుకోండి, ఆమెని జైలు నుంచి బయట తీసుకొచ్చారనుకోండి, రేపు కాంగ్రెస్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు కాదు. వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆవిడని వదిలేశారు అంటారు. సో అవకాశం వాళ్ళు ఎందుకు ఇస్తారు? సో ఆల్రెడీ జైలుకి వెళ్ళింది, ఇక్కడేమో పెద్ద స్ట్రాంగ్గా లేదు. ఒకవేళ ఇక్కడ పెద్ద స్టేట్ అయ్యి దీనిలో ఒక 30-40 ఎంపీ సీట్లు వస్తున్నాయి ఈ స్టేట్లో అని అనుకోవటానికి అంత కాదు. ఇక్కడ కూడా ఇప్పుడే బీజేపీ కూడా పుంజుకుంటుంది. అలాంటప్పుడు కేసీఆర్ని తొక్కేయటం వాళ్ళకి ఈజీయే కాబట్టి, అంటే ఆ పార్టీని అనగదొక్కటం వాళ్ళకి ఈజీయే, కాంగ్రెస్కిను బీజేపీకి రెండింటికి కూడా. సరే నేను ఇంకా పైకి తీయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళు వీళ్ళతో కలిసే అవకాశం కూడా ఉండదు. అంటే కానీ చాలా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపితేనే కవితకి బెయిల్ వస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే కవిత జైల్లోనే ఉంచుతారు. అలా జరగడం కోసమనే అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలవడం కోసమే కవితను అరెస్ట్ చేయించుకొని అక్కడ ఉంచారు, ఇబ్బంది పెడతారనేది కూడా వార్తలు సోషల్ మీడియాలో కొన్ని వింటూనే ఉన్నాం. మరి దాని గురించి ఏమంటారు? ఇవంతా నేనైతే నమ్మే పరిస్థితిలో అనిపించట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని ఒక రేంజ్లో ఆడేసుకుంటారు బీజేపీ వాళ్ళని. అంటే మీతో ఎవరు కలిస్తే వాళ్ళు మంచివాళ్ళు అయిపోతారా? సో ఇప్పటి వరకు అందరినీ కూడా ఎగ్గొట్టి బ్యాంకులు కరప్ట్ చేసో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మీరు దగ్గరుండి దేశం దాటిచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈవిడ్ని కూడా మీరు ఇన్ని లిక్కర్ స్కామ్లో ఇన్ని కేసులు, ఇంత ఈడీలో ఉంది, సిబిఐలో ఉంది, ఇలాంటి ఆవిడ ఇప్పుడు మీకు మంచి ఆవిడ అయ్యిందా? ఈవిడికి మీరు బెయిల్ ఇవ్వటమే కానివ్వండి, కేసు కొట్టేయించడమే కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తున్నారంటే సో మీ హస్తం ఉంది అనేది రేపు ప్రజలకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారేమో అనే దానికోసం వాళ్ళు కలవరనేదే అనుకుంటున్నాను బీజేపీ. సో కవిత అరెస్ట్కి సంబంధించి వెనకాల చాలా కుట్రలు జరిగాయని చెప్పేసి కథనాలు వస్తూ ఉన్నాయి. ఢిల్లీలో పరిణామాలు కూడా మారబోతున్నాయనేటువంటి అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.